హైదరాబాద్ ఓ విశ్వనగరం, కోటికి పైగా జనాభా ఉన్న మహానగరం. అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న హైదరాబాద్లో పబ్లిక్ టాయిలెట్లు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఉన్న టాయిలెట్ల నిర్వహణ కూడా అంతంత మాత్రమే. ఇక కొత్తవి ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు. జిహెచ్ఎంసీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ నగర ప్రజలకు పబ్లిక్ టాయిలెట్లను అందించడంలో మాత్రం విఫలమవుతుంది. అసలు హైదరాబాద్లో పబ్లిక్ టాయిలెట్లు ఎన్ని ఉన్నాయి, అవి సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా, దీనిపైన హైదరాబాద్ నగర ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ గ్రౌండ్ రిపోర్ట్లో. అసలు నేను ట్యాంక్ బండ్ మీద ఉన్నాను. ట్యాంక్ బండ్ మీద ఒక్క పబ్లిక్ టాయిలెట్ కూడా లేదు, కానీ మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. చూడొచ్చు, ఇది మొబైల్ బయో టాయిలెట్స్ ఇవి. ఈ ట్యాంక్ బండ్ మీద రెండు ఈ బస్సులు కనబడ్డాయి. ఒకటి ఆ చివరిలో ఉంటే మరొకటి ఈ చివరిలో ఉన్నాయి. దానికి సంబంధించిన ఒక హెల్పరు, అదేవిధంగా డ్రైవర్ ఉన్నట్టున్నారు వీళ్ళిద్దరు. ఇప్పుడు ట్యాంక్ బండ్ మీదకి రోజు వేలాది మంది పబ్లిక్ వస్తుంటారు. ఇప్పుడు ఈ మధ్యాహ్నం సమయంలోనే మొత్తం ఇంత జనం కనబడతారు అక్కడి నుంచి ఇక్కడ వరకు. పబ్లిక్ టాయిలెట్ లేవు కదా, ఓన్లీ మొబైల్ టాయిలెట్స్ ద్వారానే వీళ్ళ యూజ్ చేసుకుంటారు. సరిపోతుందా? ఈ 2 వెహికల్స్ అక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ ఇచ్చింది గవర్నమెంట్ ప్రకారం 2 బస్సులు సార్. ఇక్కడైతే 2 బస్సులు, మీరు ఎప్పుడు చూసినా 2 బస్సులు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ట్యాంక్ బండ్ మీద ఇంకేమన్నా పబ్లిక్ టాయిలెట్స్ ఏమన్నా ఉన్నాయా? ఇవి కాకుండా ఉన్నాయి సార్. కాయిన్ సిస్టమ్, కాయిన్స్ 2 టాయిలెట్స్ ఉన్నాయి ఇక్కడ. ముందుకున్నాయి సార్, ఈ మధ్యలో వస్తాయి. కింద ట్యాంక్ బండ్ పైన ముందుకెళ్తే మీకు కనిపిస్తుంది, స్టీల్ బాక్స్ ఉంటుంది, అది కాయిన్ సిస్టమ్ ఉన్నది. ఇక్కడ మాత్రం ఈ బస్సులు పెడుతున్నారు, మంచిదే కాదని అనలేదు. కానీ ఇప్పుడు జనాలు వచ్చిన వాళ్ళకు ఇక్కడ ఈ బస్సు తప్పించి వేరే ఏం లేదు. తాగడానికి వాటర్ లేదు. ఇప్పుడు టైర్ పోతానికి ఇది ఒక్క బస్సే ఉంది. ఈ బస్ అని సన్నులు ఇక్కడనే పెడుతున్నారు జనం. ట్యాంక్ బండ్ ఆ చివరి నుంచి ఈ చివరి దాకా పోయి రావాలంటే ఎమర్జెన్సీ ఎవరికైనా టాయిలెట్ పోవాలంటే ఎక్కడ పోవాల్సింది? ఎక్కడ పోవడం ఉంది, మేమేం చెప్పాలి? అది ఇంత మరమ్మతు చేసినాక అక్కడక్కడ పెట్టాలనా? పార్కింగ్ ఒకటి అని పెట్టాలనా? ఏం పెట్టకుండా ఏముంది, అక్కడ పెడుతురు వీళ్ళు. సార్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు అర్జెంట్ నువ్వు అన్నావు, గంత దూరం పోగానే టాయిలెట్ వస్తుంది, ఓ పెద్ద మనుషులకు వస్తుంది అనుకో, ఎక్కడ పోసుకోవాలి మరే? అదేనే అంటున్నా, అక్కడక్కడ పెడితే బాగుంటుంది. ఒకటే దగ్గర జనాలు ఉన్నక్కడ పెడితే మంచిదే. పబ్లిక్ టాయిలెట్స్ అనేవి ఒక డిస్టెన్స్, ఒక 3 కిలోమీటర్స్ టు ఎవ్రీ 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మెయింటైన్ చేసేటట్టు దానికోసమని ప్రత్యేక అవగాహన, ప్రత్యేకంగా ఏమైనా మన హైదరాబాద్ మున్సిపాలిటీ నుంచి ఏమైనా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే బాగుంది. జిహెచ్ఎంసీ గతంలో కొన్ని అక్కడక్కడ ఫుట్పాత్ల మీద పబ్లిక్ టాయిలెట్స్ని ఏర్పాటు చేసేది, కానీ ఆ మెయింటెనెన్స్ లేక మూతపడిపోయినాయి. హైదరాబాద్ జనాభాకు తగ్గట్టుగా పబ్లిక్ టాయిలెట్స్ లేవు అనే ఒక వాదన ఉంది, అది నిజమే అంటారా? ఇది మాత్రం 100% షూర్ అండి. ఎందుకంటే మనం ఇప్పటి నుంచి ఈ ఎండ్ నుండి ఆ ఎండ్ వరకు నువ్వు ఎక్కడైనా అబ్జర్వ్ చేసుకోండి, ఆల్మోస్ట్ ఈ ఎండ్ నుండి ఒక 1-2 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఇందులో ఎన్ని టాయిలెట్స్ ఉన్నా ఇక్కడ లేవు. ఒకవేళ ఇప్పుడు ఎమర్జెన్సీ మనకు ఉందనుకో, సరే మనకు పురుషుల కంటే ఓకే, స్త్రీలు వచ్చినప్పుడు ఇబ్బంది, షుగర్ పేషెంట్స్ ఇబ్బంది. అలాంటి టైం అవి మెయింటైన్ చేస్తూ ఆ ఎండ్ ఈ ఎండ్ ఒక 2 మెయింటైన్ చేస్తూ డబ్బులు తీసుకున్నా పర్లేదు, మెయింటైన్ చేసి గవర్నమెంట్ తరఫున గిట్ట మెయింటైన్ చేసి మంచిగా మెయింటైన్ చేస్తే నో ప్రాబ్లం. పబ్లిక్ టాయిలెట్స్ల పైన మీ అభిప్రాయం? పబ్లిక్ టాయిలెట్స్ అయితే సరిపోనైతే లేవండి అసలు. ఇంకా లేడీస్ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది, చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మెయిన్ ట్యాంక్ బండ్, ఇది ట్యాంక్ బండ్లో ఎంతమంది పబ్లిక్ తిరుగుతుంటారు ఈవినింగ్ టైంలో కానీ ఒక 100 మీటర్స్కు 200 మీటర్స్కు అట్లీస్ట్ ఖచ్చితంగా ఉండాలి అనమాట. నెక్స్ట్ అది క్లీన్లీనెస్ కూడా ఉండాలి, నీట్గా ఉండాలి, అప్పుడైతేనే వెళ్తారు. నెక్స్ట్ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇన్ని చేస్తున్నాం మన శానిటైజేషన్కి, ఫ్రీ పెడితే కూడా తప్పేం లేదు కదా. ఇప్పుడు జనాలు 1 రూపీ 5 రూపీస్ పెడితే కూడా 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 1 రూపీ అంటే కూడా చాలా మంది కామన్ సెన్స్ యూజ్ చేయక కూడా బయట కూడా పోస్తారు. 1 రూపీ ఎందుకు ఖర్చు అన్నట్టు కూడా అది కూడా కలెక్ట్ చేయడం అవసరం లేదు గవర్నమెంట్కి. ఇన్ని వేల కోట్ల బడ్జెట్లు ఉన్నప్పుడు ఎందుకు అవన్నీ? మామూలుగా ఫ్రీగానే పెట్టేసేయచ్చు, నీట్గా మెయింటైన్ చేసేయండి, ఫ్రీగానే పెట్టండి, ఏం కాదు. దానికి శానిటైజేషన్ కోసం మనం ఆ మాత్రం ఖర్చు పెట్టలేమా? ఫస్ట్ దానివల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. బయట పోయటం వల్ల చాలామందికి హెల్త్ ఖరాబ్ అవుతుంటుంది, దానివల్ల హాస్పిటల్స్ ఉంటారు, దానికి ఖర్చు అంతా అవుతుంటుంది, పబ్లిక్ మనీ కూడా వేస్టే కదా అవన్నీ. ఫస్ట్ ఏదైనా హెల్త్ అనేది ఇంపార్టెంట్, మెయిన్గా హెల్త్ కాపాడుకుంటే సరిపోతుంది. సిటీలో అక్కడక్కడ ఇలాంటి టాయిలెట్ కూడా కనబడుతుంటాయి. ఎందుకంటే ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ మహిళల కోసము ఇలాంటి టాయిలెట్స్ను ఏర్పాటు చేసింది. కేవలం మహిళల కోసమే ప్రత్యేకంగా కొన్ని టాయిలెట్స్ ఉండాలి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో. ఎందుకంటే పురుషులు స్త్రీలు ఒకే పబ్లిక్ టాయిలెట్లోకి వెళ్ళడం కష్టం కాబట్టి
కొన్ని ప్రధానమైన ఏరియాలలో జిహెచ్ఎంసి షీ టాయిలెట్స్ను ఏర్పాటు చేసింది. గతంలో వీటి కోసం కూడా పెద్ద ఎత్తునే కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కానీ ఇప్పుడు ఇవి నిరుపయోగంగా ఉన్నాయి. చూడొచ్చు, షీ టాయిలెట్ ఉపయోగించుకునే విధానము ఏదైనా రూపాయి కాయను, 2 రూపాయల కాయను, లేకపోతే 5 రూపాయల కాయను వేసి ఈ షీ టాయిలెట్ను ఎవరైనా వాడుకోవచ్చు మహిళలు. సో ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పరిచింది. కానీ ఇవి పూర్తిగా నిరుపయోగంగా మారాయి. దీని మెయింటెనెన్స్ లేకపోవడంతో ఇవి తుప్పుపట్టే పరిస్థితికి అయితే వచ్చింది. చూడొచ్చు, మొత్తం వెనుక అంతా ఇదంతా వాటర్ పైప్ లైన్ సిస్టము ఇదంతా డ్యామేజ్ అయిపోయింది. పైన కూడా ట్యాంక్ ఉంది కానీ దాంట్లో వాటరు మెయింటెనెన్స్ లేకపోవడము, రెగ్యులర్గా జిహెచ్ఎంసి సిబ్బంది కావచ్చు, దీన్ని నిర్వహణ సంబంధించిన సిబ్బంది కావచ్చు, దీని మెయింటెనెన్స్ సక్రమంగా చేయకపోవడం పట్ల ఇదంతా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. సిటీలో ఎక్కడ లూకేఫ్లు కనబడట్లేదు, ఎక్కడ అవి రన్ అయిన సిచ్యువేషన్ లేదు. మొత్తం ఆ టాయిలెట్స్ కోసం ఏర్పాటు చేసిన లూకేఫ్లు ఇప్పుడు ఇతర బిజినెస్లకు, దందాలకు అడ్డాగా మారిపోయినాయి. సో మొత్తానికి హైదరాబాద్లో టాయిలెట్ల సిచ్యువేషన్ ఎట్లా ఉందో వీటిని బట్టి చూస్తే అర్థమవుతుంది. ప్రజెంట్ నేను బాగలింగంపల్లి ఏరియాలో ఉన్నా. ఇక్కడ పబ్లిక్ టాయిలెట్లు చాలా వరకు లేవు. ఉన్న ఒక పబ్లిక్ టాయిలెట్ మాత్రం అక్కడ కూడా సరిగా మెయింటెనెన్స్ లేదంటున్నారు ఇక్కడ స్థానికులు. అదేవిధంగా ఇక్కడ సుందరే పార్క్ పక్కన కూడా కొన్ని పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి. కానీ ఇది మాత్రం ఇక్కడ ఉన్న ఈ బస్తీ వాళ్ళు మాత్రమే వాడుకుంటున్నారని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, అడుగుతున్నారు, అమ్మ ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఉన్నా మంచిగా ఉన్నాయా లేవా? ఏం మంచిగా లేవండి, కొంచెం ప్రాబ్లం అవుతుంది లేడీస్ గురించి అయితే. నువ్వు కూడా రా. లేడీస్ గురించి అయితే చాలా ప్రాబ్లం అండి. అంత 5 రూపీస్ 10 రూపీస్ ఇచ్చినాను కూడా మాకేం సౌకర్యం లేదు. మా ఎక్కడికి వెళ్దామన్నా ఇబ్బంది లేడీస్కి అయితే. ఇక్కడ ఎదురుగా టాయిలెట్స్ ఉన్నట్టున్నాయి కదా, ఇక్కడ అవి గుడిసెలు వేసుకున్నారు కదా వాళ్ళకే అండి. ఎవరిది వాళ్ళు స్నానం చేసుకొని వాళ్ళు యూజ్ చేసుకొని లాకులు వేసేసుకుంటారు. రోడ్డు మీద వాళ్ళకు పోయేటోళ్ళకి కాదని చెప్తారు వాళ్ళు. ఇబ్బంది అవుతుంది అన్న మాకు. రోడ్డు మీద మీలాంటి ఇప్పుడు బిజినెస్ చేసుకునే వాళ్ళకు టాయిలెట్ పోవాలంటే ఎక్కడికి పోతామండి? ఇక 10 రూపీస్ ఇచ్చి అక్కడనే వెళ్తాము. మా ఇల్లేమో పైకి ఉన్నది, ఇంటికి వెళ్ళి దూరం ఉంది, వెళ్ళి రావాలంటే చాలా కష్టం అవుతుంది. ఇక ఇబ్బంది పడుతున్నాం. పోతారు, ఎటు పోతారు, ఎక్కడికి పోయినా పైసలు పెట్టే తీసుకొని పోతా ఉంటారు. ఇక ఏమనంటే పోయేతో డబ్బులు లేవు, వెళ్ళేమంటే డబ్బులు ఇచ్చే బయటికి, మీకు డబ్బులు తేకుండా ఎదుకొచ్చారు, అటు ఎక్కడన్నా పోసినా పోరా అని అయ్యల కొడతారు. పోయినారు, పోనీయకుండా పోతే మళ్ళీ మీ దేవుడు అంటే మళ్ళీ ఇంటికి పోయి పోసి రావాలి. అట్ట అవుతుంది, ఇబ్బంది అవుతుంది. సిటీలో అంతటా అట్టడి అవుతుంది. మేము పోయిన వారికి అయితే అట్టనే అవుతుంది, ఎక్కడ లేదు. ఇక్కడ జిహెచ్ఎంసీ ఉంటాయి కదా, అవి ఉంటాయి కానీ అవి పైసలు డబ్బులు ఇవ్వమంటలే, లేకపోతే పోనీతలే తాళం వేసిపోతుర్రు. మాకు ఇబ్బంది అవుతున్నాయి. మెయింటెనెన్స్ అంటే నార్మల్గానే ఉంటుంది అన్న. మామూలుగా స్మెల్ అయితే వస్తుందిలే, డైలీ 1 టైం ఏమో మొత్తం క్లీన్ చేస్తాడు అనుకుంటా. స్మెల్ అయితే వస్తుంటుంది నార్మల్గా. డబ్బులు ఇవ్వాలా ఫ్రీగా? నేను టాయిలెట్కి 5 రూపీస్ తీసుకుంటారు, బాత్రూమ్ పోతే 10 రూపీస్ తీసుకుంటారు. కానీ మెయింటెనెన్స్ ఉండదు. మెయింటెనెన్స్ ఏం ఉండదు అన్న, పెద్దగా ఏమి ఉండదు. డబ్బులు ఇవ్వకపోతే కష్టమే. డబ్బులు ఇవ్వకపోతే మొత్తుకుంటారు. ఇప్పుడు నేను నార్మల్గా పోతా, వాష్రూమ్ పోతా, ఖాళీగా వస్తా, లేవు అమౌంట్ లేవంటే ఆడు వినను కూడా విన్నాడు, ఆడు గొడవ పెట్టుకుంటాడు. అంతా ఈయనే వస్తారన్న. స్మెల్ బస్ స్టాప్ లా లేడీస్ నిల్చోడానికి ఉండదు ప్లేసు, వాళ్ళు పోస్తూనే ఉంటారు. అట్లనే ఇది ఒక్కటే అయితే ఈ బస్ స్టాప్ కి మంచిగా ఉంటుంది తెలుసా. అది నిజంగా అది లేక చాలా ప్రాబ్లం అవుతుంది. పక్కకు హాస్పిటల్ ఉన్నది, పేషెంట్లు వస్తారు, మళ్ళీ ఈ బస్ స్టాప్ లో అంతా లేడీస్ నిల్చుంటారు. అది లేకుంటే ఎట్లుంటుంది చెప్పు. అదొక్కటి కొంచెం యూజ్ చేసుకోండి. ముంగట ఉంది ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడ తాగొచ్చిన వాళ్ళు కూడా ఇక్కడనే వస్తాడు. అందరూ రోడ్ ఇప్పుడు ఎవరికన్నా వస్తే నార్మల్ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు లైన్గా కూరగాయలు అవి ఇవి పండ్లు ఇట్లుంటాయి, అవి కొనేటోళ్ళు కూడా కొనడానికి వచ్చిన వాళ్ళు కూడా వస్తూనే ఉంటాడు. అదొక్కటి చేంజ్ చేసుకుంటే మంచిగా అవుతుంది. సిటీలో మొత్తం ఏంటంటే అక్కడ వేటి ప్యాక్ కావడం, దీన్ని శుభ్రత మాత్రం లేదు. మంచి బస్ స్టాపులలో చాలా లేడీస్కి ఇబ్బంది, మామూలుగా చాలా ఘోరం. మీలాంటి సీనియర్ సిటిజన్స్ బయటకు వస్తే అర్జెంట్గా టాయిలెట్ వస్తుంది, ఎట్లా పోతారు? ఎక్కడ పోతారు? కానీ ఇంకా
బాత్రూమ్ లేకపోతే చాలా ప్రాబ్లం సార్. ఫుట్పాత్ మీద ఎవరైనా చేయగలుగుతారు. ఇది మాత్రం గ్యారెంటీ. మనం శుభ్రత చేసుకోవాలంటే ప్రతి బస్ స్టాప్ కాడ బాత్రూములు కంపల్సరీగా అవసరం. ఇది కన్ఫర్మ్ చేయాలి ఈ గవర్నమెంట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కూడా గలీజు అయిపోయింది. మెయింటెనెన్స్ లేక అట్లా లేదు, మెయింటెనెన్స్ లేదు. ఇంకొకటి శుభ్రత అనేది మన లేదు. శుభ్రత ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు విదేశాలకు మన పబ్లిక్ కూడా పోదు. ఈ శుభ్రత లేకనే, డబ్బు లేకనే విదేశాలకు కూడా అన్నిటికీ ప్రాబ్లం. అంటే మన హైదరాబాదు అన్నపూర్ణ, కానీ ఏం లాభం? మన గవర్నమెంట్ టీఆర్ఎస్ వచ్చింది, సగం బిక్క తిన్నది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, అది ఇంకా మొదటికి లేదు, మోసం లేదు. ఉండేది అప్పుల బాధలు. మాలాంటి వాళ్ళకు, మధ్యతరగతి వాళ్ళకు చాలా ఇబ్బంది. అంటే మెయింటెనెన్స్ సరిగ్గా ఉండదు. ఓకే, ఏదో అర్జెంట్గా వెళ్ళాల్సి వచ్చినప్పుడు చేసేస్తాం. అంత సరిగ్గా ఉండవు. ఒక్కోసారి వాటర్ కూడా రావు, హ్యాండ్ వాష్కి సోప్ కూడా ఉండదు, గలీజ్గా ఉంటుంది. ఇక్కడ ఎట్లా ఉంది బస్ స్టాప్ కాడ? బస్ స్టాప్ కాడనా? ఇది పబ్లిక్ టాయిలెట్. అది కొంతమంది వాటర్ కూడా పోయారు, చేస్తారు, వాటర్ కూడా పోయకుండా వెళ్ళిపోతారు. సో ఇంకా ఓకే, ఒక్కోసారి వాటర్ రావు. కూర్చున్న తర్వాత అంటే ఫస్ట్ వస్తాయి, తర్వాత కూర్చున్న తర్వాత వాటర్ రావు, అటు అవుతుంటాయి. బస్ స్టాండ్ కదా, ఎట్లా ఉంది ఇక్కడ? అంత గలీజ్గా ఉంటుంది. ఇంకా అన్ని బస్ స్టాండ్ అంత గలీజ్గానే ఉంటాయి. ఒక బస్ స్టాండ్ నీట్గా ఉంటుంది, గలీజ్గా ఉంటుంది. మరి ఎట్లా ఇక్కడికి ప్యాసింజర్స్ వస్తుంటారు, ప్రయాణికులు, వాళ్ళు అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ చూస్తాను పోయేటట్లేదు, ఇక్కడ చూస్తే పోయేటట్లేదు. అట్లా టాయిలెట్ షాప్ అట్లా పెట్టి అట్లా పోవాలి. అలానే నీట్గా ఉంటాయా? ఉంటాయా? అన్నీ నీట్ మామూలుగా ఉంటాయి, అట్లే అంత నీట్గా ఏముండవు. ఏదైనా స్మెల్. కిలోమీటర్ల దూరం వెళ్తే కానీ ఒక పబ్లిక్ టాయిలెట్ కనబడదు. అక్కడ కూడా మెయింటెనెన్స్ సక్రమంగా లేదని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఎంత ఉంది? వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో రాజు, V6 న్యూస్, హైదరాబాద్.